హాయ్ అండి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో హెల్తీగా పెట్టే రాగి పిండి కేక్ తయారు చేసుకుందామండి. 1 కప్ మెజరింగ్ కప్‌తో నేను రాగి పిండి తీసినా అండి. అంటే 250 ఎంఎల్ కప్ అండి. 1 కప్. తర్వాత నేను దాంట్లో హాఫ్ కప్ కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. రాగి పిండి కేక్ పెడతాం పిల్లలకి చాలా హెల్త్‌కి మంచిదండి. ఇదిగోండి కోకో పౌడర్ ఇది. మనం బయట కొనే కన్నా రాగి పిండి ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకి గిల్ట్ ఫ్రీగా ఇచ్చుకోవచ్చు అండి. ఎన్ని కేక్స్ అయినా పెట్టుకోవచ్చు. హెల్త్ కూడా అండి. ఇది బేకింగ్ పౌడర్ వేసానండి, హాఫ్ స్పూన్. ఇది బెల్లం అండి, పౌడర్ చేసుకున్నాను నేను మిక్సీలో. 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలండి. షుగర్ కావాలన్నా షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చండి, కానీ బెల్లంతో చేస్తే పిల్లలకి మంచిదని చెప్పేసి బెల్లంతో చేశానండి. 1 కప్ బెల్లం అండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి. ఒకసారి దాన్ని అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని నేను మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దాంట్లో మనం వెట్ ఇంగ్రీడియంట్స్ అండి, నెయ్యి అవి యాడ్ చేయాలి. ఏమీ లేకుండా లమ్స్ అదేం లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి, 1 స్పూను వెనిలా ఎసెన్స్. తర్వాత దాంట్లో నేను గీ యాడ్ చేస్తున్నాను అండి, హాఫ్ కప్ గీ. తర్వాత మిల్క్ అండి, హాఫ్ కప్ యాడ్ చేశాను. వేసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నానండి. మనకి ఇంకా కొంచెం పాలు పడతాయండి, మళ్ళీ చూసి కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం ఒక 1 కప్ అయితే ఫుల్ 1 కప్పు సరిపోయిద్దండి. చూసి కలుపుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ లాగా రెడీ అయిందండి. ఒకవేళ పాలు కొంచెం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోండి. 1/2 to 1 కప్పు అయితే పాలు పడతాయండి. మనం నీట్గా లమ్స్ లేకుండా కలుపుకోవాలండి కేక్ని. చూడండి, ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ రావాలండి. 2 మినిట్స్ తర్వాత నేను కప్స్ తీసుకున్నానండి కేక్ చేయడానికి, కప్ కేక్స్. రాగి పిండి ప్లేస్లో మనం ఏ పిండితో అయినా చేసుకోవచ్చండి. హెల్తీ గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే మనము జొన్న పిండితో చేసుకోవచ్చు. అలా హెల్తీగా చేసుకోవచ్చండి రాగి పిండి ప్లేస్లో. నేను రాగి పిండి కోకో పౌడర్ యూస్ చేసి చేస్తానండి. ఒక్కొక్క గంట వేసుకుంటే సరిపోయిద్దండి. పిల్లలకి బయట కొనే కన్నా మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మంచిదని నేను దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టైనా చేసుకోవచ్చు. పిల్లలకి డార్క్ చాక్లెట్ అదే యూస్ చేసినా కూడా అట్రాక్టివ్గా ఉండి తినడానికి బాగుండిద్దని నేను డార్క్ చాక్లెట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అండి. అది వేసేసుకున్న తర్వాత చిన్న పీస్ డార్క్ చాక్లెట్ వేసుకుంటే మధ్యలో బాగుండిద్దండి టేస్ట్ కూడా. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని నేను యాడ్ చేస్తున్నాను అండి డార్క్ చాక్లెట్ పీసెస్ని. ఈ కేక్ హెల్త్కి కూడా మంచిదండి. మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ని స్కిప్ చేయొచ్చండి, మీ చాయిస్. చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. ఇది ఎయిర్ ఫ్రైయర్ ఫిలిప్స్ వాళ్ళది. దీంట్లో నేను 180 degrees దగ్గర 12 minutes పెట్టుకుంటున్నానండి. సరిపోయిద్ది. 10 to 12 minutesలో కుక్ అయిపోతాయండి కేక్స్. దీంట్లో 4-5 పడతాయండి కేక్స్ అంతే. నేను ఒక 5 పెట్టుకుంటున్నానండి కప్ కేక్స్. చూడండి,
ఇప్పుడు మనం ఒక 12 మినిట్స్ వెయిట్ చేద్దామండి. టైం సెట్ చేసుకున్నాను నేను 10 to 12 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర. చూడండి చక్కగా బేక్ అయినాయి కేక్స్. నేను ఒక టూత్పిక్ కానీ నేను నైఫ్ ఉందండి, నైఫ్తో నేను ఒకసారి అలా చెక్ చేస్తానండి లోపల దాకా కుక్ అయినాయా లేవా అనేది. చూడండి మీరు కూడా చూడండి, స్టిక్కి అవ్వలేదు, బాగా కుక్ అయినాయండి కేక్స్. చాలండి, 12 మినిట్స్ సరిపోయింది కప్ కేక్స్కి. ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ చేసుకోవచ్చండి, పాప్కార్న్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ ఐటమ్స్ చేసుకోవచ్చండి, ఫ్రైస్ ఇవన్నీ. ఆయిల్ లేకుండా బాగా యూజ్ అవుతుందండి. కేక్స్ కూడా బాగా చేసుకోవచ్చండి, మామూలు కేక్స్, కప్ కేక్స్ ఇలా కూడా. చూడండి ఇంకో బ్యాచ్ పెడదాం మనం. ఇప్పుడు దాంట్లో ఇవి చేసాం కదా, దీంట్లో చాక్లెట్ వేయకుండా, డార్క్ చాక్లెట్ వేయకుండా డైరెక్ట్గా పెట్టేసేస్తానండి. చూడండి 5 కప్స్ పట్టినాయి. ఇప్పుడు కేక్ని చూద్దామండి ఎలా వచ్చిందో, మీరు కూడా చూడండి. ఫ్లఫీగా బాగా వచ్చిందండి కేకు. నేను దాన్ని మీకు తుంచి చూపిస్తానండి. చూడండి ఎలా స్పాంజీగా బాగా వచ్చిందో. పిల్లలు చాలా హెల్తీగా పెట్టేయచ్చండి, చాలా ఇష్టంగా కూడా తింటారు, ఇంట్లో మనం తయారు చేసిన కేక్స్ కాబట్టి. ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ తయారు చేసుకోవచ్చండి. గోధుమ పిండితో టూటీ ఫ్రూటీ వేసుకొని ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. పిల్లలకి అసలు ఇది రాగి కేక్ అని కూడా తెలియదండి, చాలా హెల్తీగా ఉండిద్ది, చాలా మంచిది. మీరు దీంట్లో పిల్లలు వాల్నట్స్ ఇవి తినకపోతే వాల్నట్స్ యాడ్ చేయొచ్చు, వాల్నట్ బ్రౌనీ లాగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.